హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ టీమ్ కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లెందీ డైలాగ్స్ అన్నీ మనం వీడియో చివరిలో పెట్టుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక అప్డేట్స్లోకి వస్తే ఈ మధ్యకాలంలో మేజర్గా వినబడే అప్డేట్ ఏంటంటే అదే December 28. అసలు ఏంటి December 28? ఏముంది ఆ రోజు అంటే, ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ టీమ్ అయితే ఆ రోజు వియత్నాంలోని హానోయ్లో ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేయబోతున్నారు. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇది సాదాసీదా ఈవెంట్లా కాదు, సంథింగ్ బిగ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ అన్నట్టు చెబుతున్నారు. అసలు అంతలా ఏముంది అని అనుకోకండి, వాళ్ళు చెప్పినట్టే మేజర్ అప్డేట్స్ అయితే ఆ రోజు రివీల్ చేయబోతున్నారు. ఆ అప్డేట్స్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు నేను ఒక విషయం అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఏమిటంటే, చాలామంది, అంటే అందరూ కాదు, కొంతమంది తెలియని వాళ్ళు ఈ December 28న ఇంటర్లింక్ ల్యాబ్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్ టీమ్ అయితే ITL టోకెన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు అనుకుంటున్నారు. వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంటర్లింక్ ITL టోకెన్ లిస్టింగ్ ఇప్పుడే కాదండి, నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో ఫస్ట్ క్వార్టర్ కానీ లేదా సెకండ్ క్వార్టర్లో కానీ లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ITL టోకెన్ లిస్టింగ్ అయితే December 28 కాదు. ఇదైతే నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఇక అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటర్లింక్ వీసా కార్డ్. ఇంటర్లింక్ కంపెనీ వాళ్ళు వీసా కంపెనీతో పార్ట్నర్ అయ్యి ఇంటర్లింక్ వీసా కార్డ్ అయితే తీసుకురాబోతున్నారు. అది ఎప్పుడు తెస్తారు, ఆ కార్డ్ ఫీచర్స్ ఏంటి, ఇన్ డీటెయిల్గా అయితే December 28న చెప్పబోతున్నారు. ఆ కార్డు గురించి కొన్ని అప్డేట్స్ అయితే వీళ్ళు అయితే చెప్పారు. అందులో ఫస్ట్ది వచ్చేసి ఇంటర్లింక్ వీసా కార్డ్ని 170+ కంట్రీస్ యాక్సెప్ట్ చేశారు. ఆ 170+ కంట్రీస్ ఏంటో మనకి December 28న చెబుతారు. ఇక రెండో అప్డేట్ వచ్చేసి ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని 50 మిలియన్+ మర్చెంట్స్, అంటే అక్షరాల 5 కోట్ల మంది మర్చెంట్స్ అయితే ఈ ఇంటర్లింక్ వీసా కార్డుతో పేమెంట్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇక మూడో అప్డేట్, ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని మనం క్రిప్టో కరెన్సీ లైక్ బిట్కాయిన్ ఇంకా ఇథీరియం కాయిన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెబుతున్నారు. అంటే ఇప్పుడు మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎలాగో ఈ ఇంటర్లింక్ వీసా కార్డు కూడా అంతే. ఇప్పుడు ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూస్ చేయడానికి మనం మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని ఎలాగైతే వాడతామో ఈ ఇంటర్లింక్ వీసా కార్డు కూడా యూస్ చేయడానికి క్రిప్టో కాయిన్స్ లైక్ బిట్కాయిన్, ఇథీరియం కాయిన్స్ని డిపాజిట్ చేసుకొని వాడతాం. దీనికోసం ఒక యాప్ తీసుకువస్తారా లేక ఇంటర్లింక్లో ఉన్న ITLX సూపర్ వ్యాలెట్ని లింక్ చేస్తారా అని ఈ December 28న మనకి వాళ్ళైతే చెప్తారు. నా ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళు కానీ ITLX సూపర్ వ్యాలెట్తో ఇంటర్లింక్ వీసా కార్డ్ని లింక్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి మనం ITLX సూపర్ వ్యాలెట్లో ట్రాన్సాక్షన్ చేస్తాం కాబట్టి మనకి HCS హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ ITLG కాయిన్స్ వెరిఫై అయ్యే అవకాశం ఉంది. రెండవది వచ్చేసి వీళ్ళు కానీ ITLX సూపర్ వ్యాలెట్కి మన పాన్ కార్డ్ లింక్ చేయకుండా ట్రాన్సాక్షన్ చేసే అప్డేట్స్ ఇస్తే మనం దాచుకున్న క్రిప్టో కాయిన్స్ 100% సేవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు క్రిప్టో కరెన్సీని సెల్ చేస్తే ప్రాఫిట్లో 30% అనేది మనం గవర్నమెంట్కి కట్టాల్సి వచ్చేది. ఇలా పాన్ కార్డ్తో లింక్ చేయకుండా అప్డేట్ ఇస్తే మనం ఎంతో ఫ్రీగా మన హోల్డ్ చేస్తున్న క్రిప్టో కాయిన్స్ని 30% ట్యాక్స్ కట్టుకోకుండా వాడుకోవచ్చు. ఇక ఇంటర్లింక్ వీసా కార్డులో మనం డిపాజిట్ చేసే క్రిప్టో కరెన్సీ అనేది రియల్ టైం ప్రైజెస్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఆ రోజుకి ఆ క్రిప్టో కాయిన్ ఎంత ప్రైజ్ అయితే ఉంటుందో ఆ ప్రైస్తో మనం ఇంటర్లింక్ వీసా కార్డ్ని వాడుకోగలం. మరిన్ని అప్డేట్స్ 28న ఇంటర్లింక్ టీమ్ అయితే చెప్తారు. సెకండ్ అప్డేట్, ఇక సెకండ్ అప్డేట్కి వచ్చేస్తే ట్రెజరీ కంపెనీ లిస్ట్. ఈ ఇంటర్లింక్ ITL టోకెన్ని అయితే కొన్ని కంపెనీస్ వాళ్ళు ట్రెజరీ ఫండ్గా రిజర్వ్ చేసుకున్నారు. ఆ కంపెనీస్ ఏవేవో December 28న లిస్ట్ అనేది వదులుతారు. ఎందుకు ఈ ట్రెజరీ ఫండ్ అంటే ఏమిటి అని అడిగితే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఫ్యూచర్లో ఏమైనా విపత్తుల వల్ల లేక కంపెనీ నష్టాల్లో ఉండి షెడ్ ఎత్తేసే స్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యూచర్ కోసం దాచుకున్న ఫండ్ అనేవి వాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం డబ్బుని బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా లేకపోతే కొన్ని పథకాల్లో దాస్తారు. అవి మనం పెద్ద అయ్యాక ఆ డబ్బులు అసలు ఇంకా వడ్డీతో మన ఫ్యూచర్కి ఒక దారి అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రెజరీ ఫండ్ కూడా అంతే. ఇక్కడ అసలు వచ్చేసి ఆ కాయిన్ ఇనిషియల్ ప్రైస్, అంటే ఇప్పుడు ఈ ITL కాయిన్ లిస్ట్ అవ్వకముందే దాని ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని అప్పుడు కొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారు. ఇక వడ్డీలోకి వస్తే ఇప్పుడు ఈ కాయిన్ ఫ్యూచర్లో ప్రైస్ ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి
వాళ్ళకి ఏ విధంగా చూసినా ప్రాఫిట్ అనేది ఉండిద్ది. మూడో అప్డేట్ వచ్చేసి హాల్వింగ్. ఈ డిసెంబర్ 28న హాల్వింగ్ గురించి అప్డేట్ అయితే ఇస్తారు. ఈ హాల్వింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇంటర్లింక్ కాయిన్స్ మైనింగ్ చేస్తున్నాం కదా, ఆ మైనింగ్ బేస్ రేట్ అని సగానికి సగం తగ్గిస్తారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం మైనింగ్ కొట్టంగానే బేస్ రేట్ 1.0 అని కనిపిస్తుంది కదా, ఆ 1.0 అనేది సగానికి సగం తగ్గిస్తారు. 1.0 కాస్త 0.5 అవుతుంది. తొందరలోనే ఇంటర్లింక్ వర్షన్ 5.0 అప్డేట్ అనేది రోల్అవుట్ చేస్తారు. అది హాల్వింగ్ అనేది అప్పుడు చేస్తారా లేకపోతే ఈ డిసెంబర్ 28 తర్వాత చేస్తారా అనేది క్లారిటీ లేదు. డిసెంబర్ 28న మనకి క్లారిటీ అనేది ఇస్తారు. వన్స్ హాల్వింగ్ అనేది జరిగితే మనం మైన్ చేసే కాయిన్స్ అనేది సగానికి సగం తగ్గిపోతాయి. ఈ హాల్వింగ్ మీద ఇంటర్లింక్ టీమ్ ఓటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఈ ఓటింగ్ మన ఇంటర్లింక్ యాప్లోనే మార్కెట్ ప్లేస్లో ఇంటర్లింక్ DAO అని ఉంటుంది, అందులో మనం ఓటింగ్ చేయొచ్చు. ఈ ఓటింగ్ మన 24తో కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఓట్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసి మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే పైన ఇంటర్లింక్ DAO అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ వస్తుంది, ఓపెన్ కొట్టేయండి. తర్వాత సైన్ ఇన్ అడిగింది, సైన్ ఇన్ కొట్టేయండి. సైన్ ఇన్ అడిగింది కదా, సైన్ ఇన్ కొడితే మన ఇంటర్లింక్ ఐడితో సైన్ ఇన్ అవుతుంది. ఈ DAO ఓటింగ్లో అదిగో ITG హాల్వింగ్ బేస్ రేట్ చేంజ్ రెడ్యూస్ ఆఫ్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంది కదా, అది మన ఇంటర్లింక్ బేస్ రేట్ అనేది సగానికి సగం తగ్గటానికి కానీ ఇంటర్లింక్ టీం వాళ్ళు కండక్ట్ చేసిన ఓటింగ్. మీరు కూడా ఇంటర్లింక్ DAO అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండండి. కంపెనీ మేజర్ అప్డేట్స్ ఇలా ఓటింగ్ ద్వారానే ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేకాక దీనివల్ల మీ HCS స్కోర్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ ITLG కాయిన్స్ అనేది వెరిఫై అవుతాయి. ఇక్కడ నేను అగ్రీ చేస్తూ ఓటింగ్ చేశాను. చాలామంది అగ్రీ చేస్తూనే ఓటింగ్ చేశారు. ఎందుకంటే ఈ హాల్వింగ్ వల్ల ప్రాజెక్ట్ యొక్క ఫెయిర్నెస్ అండ్ లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ అనేది పెరుగుతుంది. హాల్వింగ్ వల్ల కొత్తగా వచ్చే ITLG కాయిన్స్ తగ్గుతాయి. దీనివల్ల డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. ఈ హాల్వింగ్ వల్ల ప్రాజెక్ట్ కమ్యూనిటీ అండ్ ఇన్వెస్టర్లకి ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. ఇంకా మెయిన్ వచ్చేసి లాంగ్ టర్మ్ గ్రోత్. దీనివల్ల ప్రాజెక్ట్ షార్ట్ టర్మ్ లాభాల కంటే ప్రాజెక్ట్ ఫ్యూచర్ని బలంగా నిర్మించడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మేజర్ అప్డేట్స్ వచ్చేసి ఈ 3 అప్డేట్లే. ఈ 3 అప్డేట్ల గురించి ఇంకా డీటెయిల్గా రేపు డిసెంబర్ 28న వియత్నాంలోని హానాయ్లో జరిగే ఈవెంట్లో ఇంటర్లింక్ టీమ్ అయితే మనకి చెప్తారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా పాస్ట్ వీడియో కిందకి వస్తే కొంతమంది మనకి కామెంట్ చేశారు. మీరు కూడా కామెంట్ చేయండి బ్రో. కామెంట్ చేస్తుందంటే మీకు తెలియని విషయాలు నాకు తెలుసుంటే నేను చెబుతా, తెలియకపోతే తెలుసుకొని మరీ చెబుతా. కొంతమంది కామెంట్ చేశారు, గేమ్స్ ఆడటం వల్ల డేటా ఖర్చు అయిపోతుంది, వచ్చేదేమీ ఉండదని. గేమ్స్ ఆడటం వల్ల ఏంటంటే బ్రో మీకు డేటా అంత ఖర్చు ఏమవుతుంది. ఈ మైనింగ్ యాప్స్లో మన డేటా నువ్వు రోజు ఒక ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటిలో వాడే కంటే పావువంతు కూడా ఉండదు డేటా ఖర్చు అయ్యేది. నీకు వారానికి మినిమం 500 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. ఏ విధంగా చూసినా కానీ ఎక్స్ట్రాకి వస్తున్నట్టే. ఫ్రీగా వచ్చి వదులుకోవటం ఎందుకు? ఈ హాల్వింగ్ వచ్చిన తర్వాత కూడా కాయిన్స్ అన్నీ సగానికి సగం తగ్గిపోతాయి. ఈలోపే మనం ఎంత వీలైన కాయిన్స్ ఎంత సంపాదించుకోగలిగితే మనకు అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి గేమ్స్ ఆడండి బ్రో. గేమ్స్ ఆడితే మీకు ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి వస్తాయి. ఎక్కువ కాయిన్స్ ఎండ్ చేస్తే మీకు ఎక్కువ ITLG కాయిన్స్ అనేది వెరిఫై అవుతాయి. హ్యూమన్ స్కోర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ITLG కాయిన్స్ బర్న్ అవుతున్నాయి అని అడిగారు. మనం మైన్ చేసిన ITLG కాయిన్స్ అనేవి బర్న్ అవడానికి కారణం మన ఇంటర్లింక్ మైనింగ్ అనేది కంటిన్యూస్గా 2 days మైన్ చేయకుండా ఉంటే కాయిన్స్ అనేవి బర్న్ అవుతాయి. ఫస్ట్ డే 30 కాయిన్స్ బర్న్ అవుతే ఆ నెక్స్ట్ డే దానికి డబుల్ అంటే 60 కాయిన్స్ బర్న్ అవుతాయి. ఆ నెక్స్ట్ డే దానికి డబుల్ అలా 120 కాయిన్స్ అలా బర్న్ అవుతూనే ఉంటాయి. మీరు మళ్ళీ మైన్ చేసే వరకు కాయిన్స్ బర్న్ అవుతూనే ఉంటాయి. లేదు బ్రో నేను రోజు మైన్ చేస్తున్నా అయినా కాయిన్స్ బర్న్ అవుతున్నాయంటే దానికి కారణం వచ్చేసి మీరు జాయిన్ చేసిన రెఫరల్స్. మైన్ చేయకపోయినా కానీ వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ కూడా బర్న్ అయిపోతాయి. ఇలాగా మా ఫ్రెండ్కి కూడా రోజు మైన్ చేయకపోవడం వల్ల వాడికి నియర్లీ 2000 ITLG కాయిన్స్ అని బర్న్ అయిపోయి. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగోండి 2176 కాయిన్స్ అనేవి బర్న్ అయిపోయాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరు రోజు మైన్ చేస్తూ మీ ఫ్రెండ్స్ను కూడా మైన్ చేపిస్తూ ఉన్నానండి. కాయిన్స్ అని బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కాయిన్ రేట్ అంత బ్రో అని అడిగారు. కాయిన్ రేట్ అది ఇప్పుడే చెప్పలేమండి. లిస్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంతకు లిస్ట్ చేయాలనుకుంటే అంతకు లిస్ట్ చేస్తారు. $0.5 లిస్ట్ చేయొచ్చు, లేక $1 లిస్ట్ చేయొచ్చు.
అది ఎక్స్చేంజెస్తో మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఈ కాయిన్ రేట్ గురించి కన్నా మీరు ప్రాజెక్ట్ స్కోప్ గురించి ఆలోచించడం బెటర్. ఎందుకంటే లిస్ట్ అయిన వెంటనే అందరూ అమ్ముకుందామని చూస్తారు కాబట్టి ఆ కాయిన్ వాల్యూని తగ్గుతుంది. మీరు ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే, ప్రాజెక్టు ఇచ్చే అప్డేట్లు వాటి గురించి ఎక్కువ తెలుసుకుంటే మీకు ప్రాజెక్ట్ మీద ఒక నమ్మకం ఉండిద్ది. ఫ్యూచర్లో మీరు అది కాయిన్ పెరిగిద్దని నమ్మకం ఉంటే మీరు హోల్డ్ చేసుకుంటారు. హోల్డ్ చేసుకున్న బట్టి ఫ్యూచర్లో పెరిగింది అనుకో కాయిన్ ప్రైస్, మీకు ఎక్కువ మనీ అనేది వస్తుంది. కాబట్టి కాయిన్ ప్రైస్ కన్నా ప్రాజెక్ట్ వాల్యూ తెలుసుకుని, ప్రాజెక్ట్ ఇచ్చే అప్డేట్లు ఏంటి అని ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఎక్కువ లాభం అనేది ఉంటుంది. అంటే సెల్ చేసుకోవద్దని కాదు, కొన్ని సెల్ చేసుకొని కొన్ని హోల్డ్ చేసుకోమని అంటున్నా. మీకు అవసరమైనంత డబ్బుకు వచ్చేంత కాయిన్స్ సెల్ చేసుకొని మిగతా కాయిన్స్ అనేది హోల్డ్ చేసుకోండి. రేపు ఫ్యూచర్లో పెరిగినప్పుడు అమ్ముకోండి. అప్పుడు మీరు ఎక్కువ లాభాలు అనేది సంపాదించగలరు. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇదే వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కొన్ని తెలుసుకుంటాను, మీకు తెలిసినవి కూడా చెప్పగలను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ముఖ్యంగా కామెంట్ చేయండి.